హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 12th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా పంపించడం జరుగుతుంది. సో టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఓవరాల్ విజేతగా తెలంగాణ జైళ్ల శాఖ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీజన్స్ డ్యూ మీట్ 2025లో వరుసగా రెండోసారి తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. 7వ డ్యూటీ మీట్లో తెలంగాణ జైళ్ల శాఖ అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించి మొత్తం 28 పతకాలతో 21 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు, మొత్తం 28 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. సో ఓవరాల్గా జైళ్ల శాఖ పోలీస్ అకాడమీ నిర్వహించిన రీజన్ డ్యూ మీట్లో తెలంగాణ జైళ్ల శాఖ అగ్రస్థానం సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి చాలా కీలకమైనది. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సో ఆర్టికల్ 69 ప్రకారం చూసినట్లయితే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది పదవి చేపట్టబోయే ముందు. అయితే ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేనప్పుడు రాష్ట్రపతి నియమించిన వ్యక్తి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉంటుంది అని మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డాక్టర్ రఘురామ్కు గ్లాస్గో రాయల్ కాలేజీ ఫెలోషిప్. కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్, ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ రఘురామ్కు బ్రిటన్లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ నుంచి ప్రతిష్టాత్మక గౌరవ ఫెలోషిప్నకు ఎంపికవడం జరిగింది. దక్షిణాసియాలోనే ఈ గౌరవం పొందిన పిన్న వయసు సర్జన్గా డాక్టర్ రఘురామ్ రికార్డు సృష్టించారు. సో కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ రఘురామ్కు బ్రిటన్కు చెందిన గ్లాస్గో కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుంచి అవార్డు లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యూనికార్న్ జాబితాలో మరో 11 అంకురాలు అంటే స్టార్టప్లు. ఏఎస్కే ప్రైవేట్ వెల్త్ హురూన్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్స్ రిపోర్టు 2025 విడుదల అయింది. దేశీయ యూనికార్న్స్ అంటే $100 కోట్ల లేదా 8,800 కోట్ల రూపాయలు ఉన్న వాటిని యూనికార్న్ జాబితాలో చేర్చడం జరుగుతుంది. స్టార్టప్లను యూనికార్న్ జాబితాలో చేర్చడం జరుగుతుంది. సో అలాంటి జాబితాలోకి మరో 11 కొత్త స్టార్టప్స్ అంకురాలు వచ్చి చేరాయి. దీంతో దేశంలో మొత్తం యూనికార్న్ల సంఖ్య 73కు చేరిందని ఈ నివేదిక పేర్కొంది. తాజాగా యూనికార్న్ హోదాను పొందిన 11 అంకురాలను చూద్దాము. ఏఐ టెక్, నవీ టెక్నాలజీస్, ర్యాపిడో, నైట్రాడైన్, జంబో టెయిల్, డార్విన్ బాక్స్, వివిత్రీ క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్. ఈ అంకురాలు యూనికార్న్ జాబితాలో చేరడం జరిగింది. దేశంలో అత్యంత విలువైన యూనికార్న్గా జెరోదా $8.2 బిలియన్ నిలిచింది. తర్వాతి స్థానాల్లో రాజోర్పే, లెన్స్కార్ట్ ఉన్నాయి. 26 యూనికార్న్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అడవి శ్రీరాంపూర్ తొలి ఏఐ గ్రామం. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏఐ గ్రామంగా పెద్దపల్లి జిల్లా
ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ నిలుస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోనే తొలి ఏఐ గ్రామంగా అడవి శ్రీరాంపూర్ను మార్చాలనే ఉద్దేశంతో సిఎస్ఆర్ నిధులతో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో టీ ఫైబర్ను ఏర్పాటు చేసిన గ్రామీణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను మంత్రి ప్రారంభించారు. సో దీంతో తొలి ఏఐ గ్రామంగా అడవి శ్రీరాంపూర్ నిలవనుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంటు. మారిషస్కు 5,984 కోట్ల సాయం. భారతీయులు అధికంగా ఉండే మారిషస్కు మన దేశం 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలు చేసుకుంది. భారత పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులం ప్రధాని మోదీ వారణాసిలో భేటీ అయ్యారు. అలాగే ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ ఆఫ్ మారిషస్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిషన్ కర్మయోగిలో భాగంగా మారిషస్లో శిక్షణ మాడ్యూల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి అని తెలపడం జరిగింది. సో మారిషస్ దేశానికి భారతదేశం రూ. 5,984 కోట్లను ఆర్థిక సహాయంగా ప్రకటించింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే 7 కీలక ఒప్పందాలను కూడా ఆ దేశంతో చేసుకుంది. నవీన్ చంద్ర రామ్గులం మారిషస్ యొక్క ప్రధాని మొదటిసారిగా భారతదేశానికి పర్యటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 12th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.